మూడ్ ఆఫ్ ఇండియా మన నమ్మో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళ అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది. మన నమో ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది. మన నమో మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందర కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీపావళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరుగుతుంది.